అరవత్ సేవలకు సమేతమైనటువంటి శ్రీ కోదండరామ స్వామి వారి విశేషంగా ఈ నెల రోజుల పాటు కూడా స్వామివారికి తిరుప్పావై సేవ అనేది ఉదయం కూడా చేస్తున్నాము. అంటే ఈ తిరుప్పావై సేవ అంటే ఈ సేవ కాదు, ఈ ఒక పాసుగా 30 రోజుల పాటు చేసేటువంటి మొత్తం కూడాను ఒక మొత్తం అన్నమాట. మనము ఈ కాత్యాదిని మొదలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ నెల రోజుల కూడాను ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క తిరుప్పావై సేవ ఈ యొక్క ధనుర్మాసంలో చేసినట్లయితే దానికి తీరేట్లు ఫలితం వస్తుందని చెప్పేసి మనకి ఈ యొక్క పురాణం చెప్తుందన్నమాట. అదేవిధంగా ఈనాడు ఒక భాగ్యాన్ని పంచుకునేటువంటి ఈ యొక్క సందర్భంలో అమ్మవారికి కూడా భోగాలన్నీ కూడా ఈ రోజే కలిగాలంట. కనుకే ఈ యొక్క భోగి రోజు ఆ యొక్క గోదా కళ్యాణం మనం చేసుకుంటున్నాము. ఈ గోదా కళ్యాణంలో ప్రధానంగా మనం ఆచరించాల్సిన కార్యక్రమాలు ఏమిటి? ఏ కార్యక్రమం అయినా సరే తల్లి ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే ఆదో పూజో గణాధిప అన్నట్లుగా, అంటే శివగణాలన్నింటికి కూడా అధిపతి ఎవరు? విఘ్నేశ్వరుడు, అంటే వినాయకుడు. ఆ వినాయకుడిని ఏ విధంగా పూజిస్తాము? పసుపుతో ముద్ర చేసి ఆడి వినాయకుడిని పూజిస్తామన్నమాట. అంటే శివతత్వ ప్రకారంగా ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ప్రధానంగా గణపతిని పూజిస్తారు. అదేవిధంగా వైష్ణవాలయాల్లో మొత్తం కూడాను ఆదో పూజ విశ్వక్సేన, అంటే విష్ణుతత్వం ప్రకారంగా పూజించిన వాళ్ళందరూ కూడాను విశ్వక్సేన వారిని ప్రధానంగా పూజించాలి. ఆయన ఏ విధంగా పూజించాలి స్వామి అనగా, ఆయన మాకు గణపతి ఏ విధంగా ఉంటారో తెలుసు. ఈ యొక్క గణపతి ఆయన ఎలా ఉంటారయ్యా అంటే ఈ యొక్క తొండ వేసుకొని గుండ్రాలు తింటూ మనలాగే ఎప్పుడు కూడాను ఉంటారు కదా, ఆయన మనకు తెలుసుకోవాలి. కానీ విశ్వక్సేన వారు ఎవరు? ఈ విశ్వక్సేన తత్వం ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తాము అనగా విశ్వక్సేన వారికి విష్ణుమూర్తి వారికి పెద్ద తేడా ఉండదంట. ఇద్దరు కూడాను శంఖము, చక్రము, గత, ఖడ్గము, శాఖము, బాణము ఇవన్నీ కూడా ధరించి ఆ ఒక చిన్ముద్రతో ధరించి ఉంటారు స్వామి. చిన్ముద్ర అంటే ఏమిటి? ఈ విధంగా ఉండేది చిన్ముద్ర. ఈ యొక్క చిన్ముద్ర రూపమైనటువంటి విశ్వక్సేన వారికి మనం ప్రధానంగా పూజించాము. ఏమని పూజించాము? స్వామి ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క స్థానంలో మా యొక్క దేవాలయంలో ఈ యొక్క తిరుప్పావై సేవ నెల రోజులు కూడా చేసుకుని భోగ భాగ్యాలు అందుకునే ఒక సందర్భంలో అమ్మవారికి మేము తరచుగా ఎంతో ఇష్టపూర్వకంగా అంగరంగ వైభవంగా మా యొక్క దేవాలయంలో గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణాన్ని చేసుకుంటున్నాము. ఈ యొక్క కళ్యాణానికి కానీ ఈ యొక్క నెల రోజులు చేసినటువంటి కార్యక్రమాలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగే విధంగా అనుగ్రహించండి స్వామి అని చెప్పేసి ఆ ఒక విశ్వక్సేన వారికి ప్రధానంగా పూజిస్తామన్నమాట. అంటే ఆయన పూజించినట్లయితే ఏ విధంగా పూజించాము? స్వామివారిని మంత్రపూర్వకంగా ఆ ఒక స్వామివారిని ఆవాహన చేసుకొని ఆ స్వామివారికి విశేషంగా ఆసన పాద్య అంత్య ఆచమన పుష్ప గంధ రూప దీపాలతో స్వామిని అర్చించి కీర్తించి పూజించి ఆయన యొక్క ప్రసాదాన్ని అక్షత రూపేణ శిరసన ధరిస్తామన్నమాట. అప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క మొత్తాన్ని చేసేటువంటి యోగాన్ని ఆ ఒక విశ్వక్సేన వారు మనకు కల్పిస్తారంట. అందుకొరకు విశ్వక్సేన ఆరాధన ఖచ్చితంగా చేయాలని చెప్పేసి శాస్త్ర పరిమాణం. అదేవిధంగా ఈ యొక్క స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం, అంటే మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా సరే మనం చేసుకుంటుంటుంది ఎవరికి? సాక్షాత్ వైకుంఠాధిపతి ఆ ఒక రంగనాథ స్వామి వారికి కదా. స్వామివారి కళ్యాణోత్సవం చేయాలంటే మనం ద్రవ్యాలు ఎక్కడెక్కడో నుంచి తెచ్చి ఉంటాము. పూలమాలలు కానీ, పుష్పాలు కానీ, పండులు కానీ, మిగతా ద్రవ్యాలన్నీ కూడాను తెచ్చే దారిలో కావచ్చు, అమ్మే వాళ్ళు కావచ్చు, ఈ ఒక తెచ్చే దారిలో కావచ్చు, ఎక్కడైనా సరే అశోచకమైనటువంటి గాలి తగిలి ఉండొచ్చు అని చెప్పేసి శాస్త్రం చెప్తున్నమాట. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వామివారికి ఈ యొక్క అమంగళంగా ఉన్నటువంటి పుష్పాన్ని సమర్పించకూడదు కదా, ఏ యొక్క ద్రవ్యాలు కూడా సమర్పించకూడదు కదా. దాని కొరకే ఈ యొక్క సృష్టి పుణ్యాహవాచన కార్యక్రమం చేస్తామన్నమాట. ఈ యొక్క సృష్టి పుణ్యాహవాచన కార్యక్రమం అంటే ఏమిటి అంటే ఈ యొక్క కలశంలోకి గంగతో కూడినటువంటి సర్వతీర్థాలన్నీ కూడాను మంత్రపూర్వకంగా ఆవాహన చేసి వాటికి అధిష్టాన దేవతలకి గరుడ భగవాన్ని కూడా ఆవాహన చేసి ఆ ఒక స్వామివారికి చెప్తాం. స్వామి మా దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవానికి తెచ్చిన ద్రవ్యాలన్నీ కూడా స్థలము, భూభాండము, ద్రవ్యము, దేహము, పదార్థాలు, వస్త్రాలు అన్ని కూడా శుద్ధి చేసేటువంటి భాగ్యము నేనే స్వామి అని చెప్పేసి ఆ ఒక గరుడ భగవాన్ని పూజించిన తర్వాత ఆ ఒక వరుణ ప్రసాదాన్ని వేదమంత్రాలతో అభిమంత్రించిన తర్వాత ఆ ఒక ప్రోక్ష జలాన్ని మనందరూ కూడా శిరసను ధరించుకుంటాం అన్నమాట. అప్పుడు ఈ యొక్క ద్రవ్యాలు కానీ మనము కానీ అన్ని కూడా మంగళకరంగా మారిపోతాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అనమాట. అదేవిధంగా శాస్త్రం చెప్పినట్టుగానే విశ్వక్సేనారాధన సృష్టి పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. అదేవిధంగా రక్షాబంధన ధారణ కూడా ఇప్పుడు స్వామివారి జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా భక్తిగా
హోమాన్ని దిగ్విజయం చేయండి. ఎప్పుడైతే ఈ గోవింద నామస్మరణ చెప్తారో అప్పుడు మీరు ముక్తకంఠముగా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారికి వినిపించే విధంగా మీ గొంతుతో పాటు కూడా గట్టిగా అరవాలన్నమాట. మీరేం స్వామి మీ గొంతు మాగుంటే పెద్దగా వస్తుందని చెప్పేసి మీరు ముక్తకంఠంగా నేను ఒక్కని చెప్తున్నా, మీరందరూ అంతమంది చెప్తున్నారు. మీరు ఒక 100 మంది ఉంటారు, 100 మంది సౌండ్ కూడా వినిపించట్లా. మీరు గట్టిగా చెప్పాలన్నమాట. మీరు ఒక గోవింద నామస్మరణే స్వామివారికి ఆరాధన. మీరు ఎన్నిసార్లు గోవింద అంటే అన్ని పుష్పాలు స్వామి ఖాతాలకు పడుతున్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడు గోవింద నామస్మరణ జరుగుతుందో అప్పుడు మీరు ముక్తకంఠంతో గోవింద 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 నామస్మరణలో మీరు ఒక దేహం మొత్తం కూడా నిలబడిపోవాలన్నమాట. ఇప్పుడు స్వామివారికి విశేష ఆరాధన, రక్షాబంధన ధారణ, తదుపరి కార్యక్రమాలన్నీ కూడా చెప్తుంటారు. శ్రద్ధగా వింటూ ఉండండి. समर्पयामि उदेशदागमनियं समर्पयामि स्मरामि राम आभाविष्टामि रामस्तानगो अभ्यासदातना तहेरना इदक्षणे रामश्वरमारसस्तस्य भावे प्रेमः कुशमेव मातः तस्मानं गणानं वाय सज्जया इदन्तः आभो धनयदागनः शुद्धस्नानं समर्पयामि स्नानानन्तरं हृदागमनियं समर्पयामि योगानन्दनाभस्वामि देवताभ्यो नमः पवित्रसिद्धागणेन स्नानं समर्पयामि अधिवस्त्रादधनाञ्जलिशारुदेनो
స్వామి అనగా అప్పుడు వచ్చిందన్నమాట. అంటే ఆ ఒక భక్తులు కూడా సహజంగా కొంతమంది తెలుసుకుంటుంది, కొంతమంది తెలియదు కదా. సహజంగా ఈ యొక్క సందర్భంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకి అన్ని కూడా మంచిది. అదేవిధంగా ఈ యొక్క గోదా కళ్యాణము అంటే ఈ యొక్క గోదాదేవి ఎక్కడ జన్మించింది అంటే ఈ గోదాదేవి గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా వారి తండ్రి అయినటువంటి ఆ ఒక తండ్రి గారు విష్ణుచిత్తుడు గారి గురించి తెలియాలి. ఈ విష్ణుచిత్తుడు ఎవరు అంటే ఈ యొక్క భూలోకంలో మొత్తానికి కూడా అంటే ఎప్పుడైతే అధర్మం వచ్చేస్తుందో ధర్మాన్ని పక్కలో పెట్టి అధర్మం ఎప్పుడైతే ఒక భూలోకంలో వస్తుందో అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏదో ఒక రూపైనా ఈ యొక్క భూలోకంలో అవతరిస్తారన్నమాట. అదేవిధంగా ఈ కలియుగం ప్రారంభమైనప్పుడు కూడాను ఆ ఒక స్వామివారు ఈ యొక్క భక్తులు అంటే మానవ ప్రజలందరూ కూడాను భక్తి అనే మార్గమే మర్చిపోయారట. అంటే భగవంతుని భక్తిగా ఎలా పూజించాలి, ఈ పూజ అనేది ఏ విధంగా చేయాలి, ఆ ఒక భగవంతుడి పట్ల ఒక మానవుడికి ఎటువంటి పట్ల భక్తి అనేది ఉండాలి అనేది పూర్తిగా మర్చిపోయారు. ఆ భక్తి ఉంటేనే కదా మోక్షం వస్తుంది. కాబట్టి భగవంతుడు తన దగ్గర నుండి ఆ ఒక స్వామివారు భూలోకానికి వచ్చేయాలని చెప్పేసి మా మానవుడికి భక్తి ఎలా ఉండాలో నేర్పించాలని చెప్పేసి ఆయన భూలోకానికి వద్దామనుకున్నారు. కానీ ఆయన పరివారం అందరూ కూడాను ఆంజనేయ స్వామి ఇంత వాడికి ఎందుకు పెరగడం లేనిది మేము వెళ్తాము అని చెప్పేసి అంటారన్నమాట. ఎవరెవరు ఆ గరుడాలు సుదర్శన చక్రము ఆంజనేయులు ఆయన పక్కన ఉన్నటువంటి అన్ని ఆయుధాలన్నీ కూడాను మేము భూలోకానికి వెళ్ళి నేను ఒక భక్తి మార్గాన్ని మానవులు కూడా వెళ్తామని చెప్పేసి అంటారు. ఆయన మీరందరి బాగానే ఉంది, కానీ ఈ యొక్క భూలోకంలో మీరు జన్మించాలి అంటే మీరు ఈ యొక్క